గత కొద్ది రోజులుగా ఇండియా మీద తారీఫ్లతో విరుచుకుపడుతున్న ట్రంప్ కొంచెం మెత్తబడినట్టుగా తెలుస్తోంది. నా ప్రియమైన మిత్రుడు ప్రధాని మోడీ గారితో మాట్లాడడానికి ఎదురు చూస్తున్నాను అని చెప్పి ఆయన ట్వీట్ చేశాడు. దీనికి రిప్లైగా మోడీ గారు కూడా ఇండియా, అమెరికా ఈ రెండు దేశాల మధ్య నెలకొన్నటువంటి ఏదైతే ఈ సంబంధాలను మెరుగుపరిచే కార్యక్రమం చేయడానికి ఇండియా సిద్ధంగా ఉందని చెప్పి ఆయన కూడా రిప్లై ఇచ్చాడు. రీసెంట్గా అమెరికన్ సుప్రీంకోర్టులో ఇండియా మీద అమెరికా వేస్తున్నటువంటి టారిఫ్ల కారణంగా ఇండియన్ ఇంపోర్ట్స్ ఏదైతే అమెరికా చేసుకుంటుందో ఆ వస్తువుల ధరలు భారీగా పెరిగి అది కొంచెం ప్రజలకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది అని చెప్పి పిటిషన్స్ దాఖలయ్యాయి. ఈ పిటిషన్స్ అన్నీ కూడా సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. దీని కారణంగానే ట్రంప్ కొద్దిగా మెత్తబడినట్టు కూడా తెలుస్తామన్నారు. అంతేకాకుండా రీసెంట్గా ప్రధాని మోడీ చైనా పర్యటనలో జిన్పింగ్ అండ్ పుతిన్తో జరిపిన చర్చలు సఫలీకృతం అవ్వడం, అదేవిధంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఏదైతే ఇండియా, చైనా ఈ రెండు దేశాలు అమెరికా వేస్తున్నటువంటి తారీఫ్లకు కలిసి పోరాటం చేయాలి అని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఈ రెండు దేశాలు అమెరికన్ తారీఫ్ల మీద పోరాటం చేసి అమెరికాకు అగెనిస్ట్గా ఏదైతే పనిచేయడం మొదలు పెడితే అది అమెరికన్ ఎకానమీ కూడా భారీగా దెబ్బ తగిలే అవకాశం ఉంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.